హలో, అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనము ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి చాలామంది నెటిజన్స్ కానీ వార్తాపత్రికలు కానీ చాలామంది న్యూస్ రాశారు, ఉద్యమాలు కూడా చేశారు. కానీ ఇది ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి ఉద్యమాలు చేశారు. తర్వాత ఎన్డీఏ కూటమి కూడా విశాఖ ఉక్కు ప్లాంట్ మేము తెస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం, అలాగే ప్రతిపక్షాలు కూడా మేము విశాఖ ఉక్కుని కాపాడుతామని చెప్పడం. ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు ఒక శుభవార్త మనం వింటున్నాం. ఏమంటే విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వము ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు, నిర్మలా సీతారామన్ గారు సహకారంతో, కూటమి నాయకుల సహకారంతో, మోడీ గారి యొక్క సహకారంతో, అమిత్ షా సహకారంతో 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ వచ్చింది. ఇది హర్షణీయం అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సంతోషమే, ఎందుకంటే కనీసం కాస్తంతా వచ్చినటువంటి ఆనందం. కానీ మేధావులు ఏమంటున్నారంటే విశాఖ ఉక్కు ప్లాంట్ పునర్జీవం పొందాలంటే ఈ 11,500 కోట్ల రూపాయలు సరిపోవు. ఎందుకంటే ఈ విశాఖ ఉక్కు యొక్క ఉద్యమం ఇప్పటిది కాదు. ముఖ్యంగా 1970 ప్రాంతంలోనే తెనేటి విశ్వనాథం అనే ఆయన, ఇంకా చాలామంది పెద్దలు దీనికోసం ఉద్యమం చేశారు. 1971 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ ఉక్కు యొక్క విశాఖ ఉక్కు పరిశ్రమను మనకు ప్రారంభం చేశారు. తర్వాత పార్టీలు మారడము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారడం వల్ల అది ఉక్కు పరిశ్రమగా ఏర్పడడానికి 20 సంవత్సరాలు పట్టింది. తర్వాత 1987 సంవత్సరంలో పూర్తయింది. 1990 సంవత్సరంలో విశాఖ ఉక్కు దాదాపు 94 కోట్ల రూపాయల నికర లాభము సాధించి పెట్టింది. సో భారతదేశంలోనే అతి పెద్ద ఉక్కు పరిశ్రమగా నిలబడింది. 1992 సంవత్సరంలో పివి నరసింహారావు గారు ఈ విశాఖ ఉక్కును జాతికి అంకితం చేసినాడు. ఆయన దేశంలోనే అతి పెద్ద పరిశ్రమగా ఉన్నటువంటి ఈ ఉక్కుకి మనకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ముడి సరుకులు రవాణా, జీతభత్యాలు, ఇంకా దాని యొక్క మెయింటెనెన్స్ తగ్గడం వల్ల ఏమైందంటే అది కాయల పరిశ్రమగా ఏర్పడింది. కాయల అంటే నష్టాల బారిన పడింది. తర్వాత కూడా మళ్ళీ పుంజుకొని కూడా ఈ విశాఖ ఉక్కు మినీ రత్న నుంచి నవరత్న స్థాయికి ఎదిగింది. లెక్కేసుకోండి, విశాఖ ఉక్కు ఎలా ఉందంటే నష్టము లాభము, నష్టము లాభము, ఇలా ఎదుగుతూ పోతా ఉంది. విశాఖ ఎంతో మంది వేల మంది ఉద్యోగస్తులు కష్టపడి పనిచేశారు, దానికి పునర్జీవం పోశారు. నాయకులు కూడా సహాయ సహకారాలు అందించారు. అసలు సమస్య ఏమంటే విశాఖ ఉక్కు నిలబడాలంటే 11,500 కోట్ల రూపాయల యొక్క అది కాకుండా, ప్యాకేజ్ కాకుండా ముఖ్యంగా సెయిల్లో కలపాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది. ఏమంటే సెయిల్ అంటే ఏమంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది భారతీయ ఉక్కు పరిశ్రమ సమాఖ్య. దీన్ని భారత ప్రభుత్వం నడుపుతా ఉంది. మనకు బొకారో కానీ రూర్కెలా కానీ వీటి యొక్క గనులన్నీ కూడా సెయిల్ కింద ఉన్నాయి. ఇప్పుడు మనకు విశాఖ ఉక్కు రన్ కావాలంటే ఏం కావాలా? ఉక్కు గనులు కావాలా, ముడి సరుకులు కావాలా, బొగ్గు కావాలా. బొగ్గు కూడా సెయిల్ కింద గనులు ఉన్నాయి. తర్వాత ఈ భారత ప్రభుత్వము ఈ సెయిల్లో కలిపితే బాగుంటుందనే ఒక రకమైనటువంటి వాదన. కానీ మరికొంతమంది లేదు, పునర్జీవం దీన్ని మనం సొంతంగా కాలం నిలబడేట్లు చేస్తామని చెప్పి ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు ప్యాకేజీ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఆలోచన సెయిల్లో ఉంటుందని చెప్పి కుమారస్వామి గారి వార్తల్లో చెప్పారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు మనకు పునర్జీవం పొందాలంటే ముఖ్యంగా రైల్వే సపోర్ట్ ఉండాలి, రైల్వే శాఖ మంత్రిత్వ శాఖ సపోర్ట్ ఉండాలి, బ్యారక్స్ కేటాయించాలి. తర్వాత విద్యుత్ ప్లాంట్ అంటే విద్యుత్ సమస్యలు ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి, వాటిని తీర్చాలి. తర్వాత అక్కడ పనిచేసినట్టు ఉద్యోగులు కొంతమందికి ఇంకా జీతభత్యాలు రావడం లేదు, కాంట్రాక్ట్ బేస్లకి అయితే ఊసే లేదు. తర్వాత ముఖ్యంగా
కోల్ ఇండియా సపోర్ట్ ఉండాలి, రైల్వే సపోర్ట్ ఉండాలి, ముడి సరుకులు సమయానికి తెలియజెట్టు ఉండాలి. మనం ఏం చేస్తున్నాం విశాఖకు అంటే దూర ప్రాంతాల నుంచి మనం తెచ్చుకొని నడుపుతున్నాం అనమాట. దాని రవాణా ఖర్చులు కూడా చాలా జరిగిపోతా ఉంది. కాబట్టి విశాఖ ఉక్కుకి ప్యాకేజ్ రావడం ఆనందమే. అట్ సేమ్ టైం విశాఖ ఉక్కుని మనం బతికించుకోవాలంటే ఏం చేయాలి, మనకు ముడి సరుకు బొగ్గు కానీ ఇనుము కానీ రావాలి. తర్వాత ఇంకొకటి ఏమంటే రైల్వే సపోర్ట్ ఉండాలి, రైల్వే బ్యారేక్లు ఎక్కువ కేటాయించాలి. యాక్చువల్గా మన యొక్క విశాఖ యొక్క ఉత్పత్తి చాలా పెద్దదిగా ఉండేది, తర్వాత తగ్గిపోయింది. ఎందుకంటే 4,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తారు. యాక్చువల్గా మనకి 21,000 టన్నులు ఉత్పత్తి చేస్తేనే మనకు సక్సెస్ రేట్ ఉంటుంది. సో 4,000 టన్నులు ఉత్పత్తి చేయడం వల్ల అనేది నష్టబారిన పడతా ఉంది. తర్వాత ముఖ్యంగా ఈ విశాఖ ఉక్కుని దఫాలుగా అభివృద్ధి చేస్తానడము భారత ప్రభుత్వం ముందుకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే రైల్వే జోన్ కూడా ఏర్పాటైంది కాబట్టి రైల్వే జోన్ సపోర్ట్ రావచ్చు. తర్వాత శైలి సంబంధించినటువంటి గనులు కూడా ఈ సపోర్ట్ చేయగలిగితే విశాఖ ఉక్కు ముందడుగు వేసే అవకాశం ఉంది. అలాగే జీతభత్యాలు కూడా ఎంప్లాయీస్ ఇవ్వగలిగితే విశాఖ ఉక్కు 2025-26 కంతా మళ్ళా పునర్జీవం పోసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే విశాఖ ఉక్కు గొప్ప చరిత్ర ఉంది. ఎందుకంటే నష్టాలు అవ్వడం లాభాలు అవ్వడం ఇది కామన్ అయింది. సో ఏదేమైనా మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఉక్కుకు